తెలంగాణలో త్వరలోనే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడితో పాటు ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ కూడా జరగనుందంటూ జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో మంత్రుల శాఖలు మార్చనున్నామని, కొత్తగా ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వనున్నారో పలువురు పేర్లు కూడా చెప్పుకొచ్చారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణలో గత కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లగా అధిష్టానంతో నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చించారని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రోజున మీడియా ప్రతినిధులతో చేసిన చిట్చాట్లో మంత్రి రాజనరసింహ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులుంటాయని చెప్పుకొచ్చారు. ఆ మార్పులో భాగంగా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజనరసింహ లీక్ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్కు కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా చోటు దక్కనుందని మంత్రి చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలోనూ ప్రక్షాళన ఉంటుందని తెలిపారు. అయితే వలస వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఉండవని పార్టీ నేతలు పదే పదే లీకులు ఇచ్చినా కండువా కప్పుకునేటప్పుడు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తున్న సమయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్లో మరో 4 నుంచి 6 చోటు దక్కుతుందని ఇప్పటి వరకు ప్రచారం జరగ్గా మంత్రుల శాఖల్లోనూ మార్పులుంటాయని దామోదర్ రాజనరసింహ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం హోంశాఖకు సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకోవడం, రాష్ట్రంలోనే నేరాలు పెరిగిపోతుండటంతో ఆ శాఖను ఓ సమర్థవంతమైన నేతకు అప్పగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా సీతక్కకు ఇవ్వటం వల్ల ఓ మహిళకు హోంశాఖ ఇచ్చారన్న పేరు ఉంటుందనుకోవడం ఒక కారణమైతే, సీతక్క కూడా ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న నమ్మకంతో పాటు రేవంత్ రెడ్డికి నమ్మకస్తురాలు కావడం కూడా మరో కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఏపీలో కూడా హోంశాఖను చంద్రబాబు నాయుడు మహిళకి ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ విషయంలో రేవంత్ రెడ్డి తన గురువునే ఫాలో అవుతున్నారని చర్చ కూడా నడుస్తుంది.